ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో ఎంతమందికి గులాబీ పువ్వులు చేయడం తెలుసు? గులాబీ పువ్వులు అంటే చెట్టుకు కాచే గులాబీ పువ్వులు కాదు, నార్మల్గా ఇంట్లో చేసుకునే ఇదొక రకం స్వీట్ ఐటమ్ అన్నమాట. ఈ ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్. దీని రెసిపీలోకి వచ్చేసి 2 గ్లాసుల మైదా పిండికి 1 గ్లాసు వరిపిండి అయితే తీసుకోవాలి. దీనిలోకి తగినన్ని నీళ్లు తీసుకుని దోశ పిండిలా జోరుగా అయితే చేసుకోవాలి. తరువాత తగినంత బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి గులాబీ పువ్వులు చేయడానికే కావాల్సిన రెసిపీ. సరే, కానీ మీలో ఎంతమందికి గులాబీ పువ్వులు స్వీట్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగా అయితే గులాబీ రేకుల పువ్వుని ఆయిల్లో అయితే బాగా కాగనివ్వాలి. అలా కాగిన గులాబీ రేకుల పువ్వుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిలో అయితే డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న గులాబీ రేకుల పువ్వుని తిరిగి మళ్ళీ కాగుతున్న ఆయిల్లో అయితే ఉంచాలి. 1 నిమిషం అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వాలి. అది సరే, కానీ ఈ మధ్యన తెలుగులో మీరేం సినిమాలు చూసారు భయ్యా? మీరేం చూసినా చూడకపోయినా ఈ మార్చి 7th అయితే తెలుగులో చావా మూవీ రిలీజ్ అవుతుంది. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా అయితే హిందీలో అయితే ఈ చిత్రం తెరకెక్కింది. ఇక్కడ సూపర్ హిట్ అయ్యి తెలుగులో అయితే ఈ మార్చి 7th రిలీజ్ అవుతుంది. విక్కీ కౌశల్, రష్మిక మందానా హీరో హీరోయిన్లుగా అయితే యాక్ట్ చేశారు. సినిమానైతే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది సినిమా. వీడియోలో చూపిస్తున్న విధంగా కాసేపు కాగిన తర్వాత గులాబీ రేకుల నుండి గులాబీ పువ్వునైతే వేరు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే కానీ చేస్తూ ఉంటే కాస్త అలవాటైపోతుంది. దానికి గులాబీ రేకుల నుండి గులాబీ ఫ్లవర్ అయితే సెపరేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆ సెపరేట్ అయిన గులాబీ పువ్వును ఆయిల్ అయితే కాస్త డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ గులాబీ పువ్వుల్ని చేయాలంటే మీకు కొంచెం ఓపిక అలాగే టైము 2 కావాలి. అలాంటప్పుడే మనం ఈ గులాబీ పువ్వులను అయితే మనం తినగలం. బ్రౌన్ కలర్లోకి వచ్చిన గులాబీ పువ్వుల్ని తిన్నాక మీరే అంటారు, చెట్టుకు కాచిన గులాబీ పువ్వులు అందంగా ఉంటే నూనెలో కాగిన ఈ గులాబీ పువ్వులు తినడానికి ఇంకా బాగుంటాయని. గులాబీ పువ్వుల రెసిపీ ఒక్కసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా లాస్ట్లో నేను చెప్పేది ఒకటే భయ్యా, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.